జై శ్రీ గణేష. వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. ఈ రోజు నేను ఖైరతాబాద్లోని సప్తముఖ శ్రీ గణపతి దగ్గర ఉన్నాను. మరి ఈ రోజు 7వ రోజు అయినప్పటికీ భక్తులతో చాలా రద్దీగా ఉంది. మరి నిమజ్జనం ఏ సమయానికి జరుగుతుంది, అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పోలీస్ వారిని అడిగి తెలుసుకుందాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సందీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? 7వ రోజు కూడా చాలా రద్దీగా ఉంది. ఎవ్రీడే అయితే పబ్లిక్ చాలా ఎక్కువ స్ట్రెంత్లో వస్తున్నారమ్మా. రోజు ఒక 4 to 5 lakhs వరకు వస్తున్నారు. దాని తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసుకున్నాము. కాకపోతే వీకెండ్స్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నిమజ్జనం డేట్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కూడా భక్తులు తొందరగా వచ్చి కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు, దర్శనం చేసుకోవాలని. సో ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే కాబట్టి వీకెండ్స్లో ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దాని దగ్గర మేము ఏర్పాట్లు బాగా చేసుకున్నాము. కాకపోతే వచ్చే వాళ్ళు గమనించగలరు. సో అందరికీ వీకెండ్ కాబట్టి అందరూ కూడా వీకెండ్స్లో దర్శనం చేసుకోవాలనుకుంటారు కాబట్టి చాలా మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాలి. గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని దగ్గర మేము ఏర్పాట్లు చేస్తున్నాము. సో కాబట్టి మీకు చెప్పేది ఇంకొకటి ఏంటంటే, మనకు 17th రోజు ఎర్లీ మార్నింగ్ మన గణేష్ నిమజ్జనానికి స్టార్ట్ వెళ్ళిపోతాడు. కాబట్టి 16th రోజు మార్నింగ్ 10 గంటలకే మేము దర్శనం క్లోజ్ చేస్తున్నామండి. భక్తులందరూ గమనించగలరు. 16th రోజు 10th తర్వాత వస్తే మాత్రం మేము ఎలో చేయము. ఎందుకంటే మనకి ఈ గణేష్ సంబంధించి డిస్మెంటల్ వర్క్ నడుస్తుంది. షెడ్ ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ వేరే టస్కర్ మీదకి ఎక్కియడం కాబట్టి మాకు 24 hours టైం పడుతుంది. కాబట్టి భక్తులందరూ ఏమున్నా కూడా ఈ రోజు, రేపు, సండే రోజు కంప్లీట్ చేసిన విధంగా చూడాలి. దర్శనానికి ఎంత సమయం పడుతుందండి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1 to 2 hours పడుతుందండి. 1 to 2 hours పడుతుంది. రేపు వీకెండ్స్లో కాబట్టి 3 to 4 hours పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము వచ్చిన స్ట్రెంత్ని ఈ బ్యారికేడ్స్, ఎమర్జెన్సీ గేట్స్ని ఓపెన్ పెట్టుకున్నాము. అవి మాస్గా ఓపెన్ చేసేసి ఒకటేసారి ఒక 1000-2000 మందిని పంపించేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో ఈ ఉత్సవ కమిటీకి సంబంధించిన వ్యక్తి రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిమజ్జనం రోజు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయండి, మా ప్రేక్షకులు తెలియజేస్తారు? ఇక్కడ వచ్చేసేసి మన వినాయక నిమజ్జనం రోజుకి ఫస్ట్ డే నుంచి కూడా ఇక్కడ భక్తులు చూస్తున్నారు. చాలా లక్షలలో వచ్చేసేసి రోజు కూడా చాలా భారీ ఎత్తున వచ్చేసేసి ఇక్కడ దర్శనానికి అనేది భక్తులు అనేది విష్ చేస్తున్నారు. మరి ఆ భక్తులకు అనేది ఎటువంటిది ఏది అసౌకర్యాలు కలగనీయకుండా మంచినీళ్ళు కానివ్వండి, మనకి షీ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. మన ప్రెగ్నెంట్ లేడీస్కి, మరి వృద్ధుల కోసం అని చెప్పి, సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పేసి, మరి దాంతోపాటు మా ఒక ఎమ్మెల్యే, మా ప్రెసిడెంట్, కమిటీ ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు, వారు డైలీ కూడా మనకి అన్నప్రసాదం అనేది, అన్నం అనేది ప్రసాదం అనేది డైలీ ప్రసాదం అనేది చేస్తున్నారు. దాంతోపాటు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ సంవత్సరము 70వ సంవత్సరం కాబట్టి ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా, రోజు కూడా 70వ సంవత్సరాలు సందర్భంగా ఇక్కడ వైశ్య సంఘం వాళ్ళు మొన్న బుధవారం రోజు 70 హోమగుండాలతోని, అంటే ఒక హోమగుండంకి 4 జంటలండి, దానికి 280 జంటలతోని ఇక్కడ హోమం జరపడం జరిగింది. మరి దాంతోపాటు ఇక్కడ రోజు చూస్తున్నారు. ఫస్ట్ డే వచ్చేసి మన ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మొదటి పూజ చేశారు. దానికన్నా ముందు మన పద్మశాలి సంఘం వాళ్ళు వచ్చేసేసి మనకి జంజము పట్టు వస్త్రంతో ఇక్కడ కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేశాము. దానికి మళ్ళీ ఇక్కడ వైశ్య సంఘం వాళ్ళు వచ్చేసేసి 1,00,000 రుద్రాక్షలు కాశీ నుంచి తెప్పించి మన భగవంతుని సన్నిధానం, భగవంతుని మెడలో అనేది వేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నిమజ్జనంకి ఈసారి మాత్రం చాలా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి కోలాటంతో పాటు మరి డిఫరెంట్గా కూడా అన్నీ కూడా తయారు చేసుకుంటూ అన్నీ కూడా ఉత్సవాలు అనేది గ్రాండ్గా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నిమజ్జనం కోసం అని చెప్పి అన్నీ కూడా ఏర్పాట్లు అనేది చేస్తున్నామమ్మ. నమస్తే అండి, మీ పేరు? రమ్య. ఓకే, మరి ఈ రోజే వచ్చారా లేదంటే వినాయక చవితి రోజు కూడా మీరు వచ్చారా? లాస్ట్ అయితే ఈ రోజే వచ్చామండి. మేము ఉండేది ముషీరాబాద్. నమస్తే అండి, మీ పేరు? కే సువర్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము ఇక్కడ మాసప్టం పాలిటెక్నిక్లో వర్క్ చేస్తాం మేడం. చూద్దామని వస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి డయాగ్రామ్ వేస్తుంది. అచ్చంగా సప్తముఖ గణపతి ఎలా ఉన్నాడో చూసి ఈ అమ్మాయి పెయింట్ వేస్తుంది. ఇక్కడ నుంచి చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. మరి అమ్మాయితో మనం మాట్లాడదాం. హాయ్ అమ్మా. హాయ్. నీ పేరమ్మా? లావణ్య. ఓకే, ఇప్పుడు రోజు వస్తున్నావా ఇక్కడ? రోజు పెయింట్ వేస్తున్నావా లేదంటే ఈ రోజైనా? నిన్న కూడా వేసినాను పెయింటింగ్. నేను ఒక 6 hours వేసినాము. 6 hours-ఆ? 6 hours. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ వరకు వేద్దామని అనుకుంటున్నాము. 2 days కంప్లీట్ అయిన ఈరోజు, రేపు వేసిన తర్వాత ఈరోజు వేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి నిమజ్జనం రోజు కమిటీ వాళ్ళకి పెయింటింగ్ అనేది మేము ప్రజెంటేషన్ చేస్తున్నాము.
మొత్తం కంప్లీట్ అవ్వడానికి 6 అవర్స్ పడుతుందా? లేదు మేడం, చెప్పలేము. డీటెయిలింగ్ వర్క్ చాలా ఎక్కువ ఉన్నది. ఒక వినాయకుడే కాకుండా మనకి అటు సైడ్ 3 ఫేసెస్, ఇటు సైడ్ 3 ఫేసెస్, ఇంకా చాలా ఉన్నది అన్నట్టు. సో చూస్తే ఒకటే వినాయకుడిలాగా అనిపిస్తాడు, కానీ ఇంకా చాలా పర్సన్స్ని దింపాలి అన్నట్టు ఉంటుంది. మొత్తం 8 కౌంట్ చేస్తే మొత్తం 8 మెంబర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. 8 లైక్ శివుడు, నెక్స్ట్ విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇలా చాలామంది ఉన్నారు ఇందులో. సో కొంచెం టైం పడుతుంది, రిస్క్తో కూడిన పెయింటింగే. లైవ్లో ఇక్కడ అందరి ముందు వేయాలి అని, ఇంట్లో కూర్చొని వేయడం వేరు, ఇక్కడ బయట వచ్చి ఎండలో వేయడం వేరు. సో కొద్దిగా రిస్క్ అయినా కానీ మేము అలా రిస్క్ అంటే ఇట్లా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం అన్నట్టు. ఛాలెంజింగ్గా తీసుకొని పెయింటింగ్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. నిమజ్జనం రోజు ఈ కమిటీ వాళ్ళకి సబ్మిట్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ అయితే మాకు ఏంటంటే, మేము ఇంతకు ముందుకే ఇలా మాకు ఒక ఐడియా ఉందన్నట్టు, మేము వేసినాం కూడా ఇంత ముందుకు. కొన్ని దేవాలయాలని, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ టార్గెట్ చేసుకుంటూ పరిసరాల ఆ టెంపుల్ ఏరియాలో మేము బోర్డు పెట్టి ఇలా పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్ వేసి దేవస్థానానికే మేము పెయింటింగ్ అనేది ప్రజెంటేషన్ చేస్తాము. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని అంటే, మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి జనాలకి చూపించాలి. ఒక పెయింటింగ్ రూపంలో మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు జనాలు చూసే విధంగా. ఎందుకు అనంటే మనకి వెస్ట్రన్ డామినేషన్ ఎక్కువైపోతుంది. సో మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని కూడా చూపించే బాధ్యత అనేది మన ఇండియన్ పీపుల్కి ఉన్నది. సో నేను కూడా అలా ఫీల్ అయ్యి, ఇది నాది ఒక చిన్న రెస్పాన్సిబుల్ అని ఫీల్ అయ్యి, నాకున్న స్కిల్స్తోని నేను పెయింటింగ్ రూపంలో ఒక పవర్ఫుల్ మీడియం అని అనుకుంటాను నేను పెయింటింగ్ని. ఆ మీడియంని నేను యూజ్ చేసి నేను మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ 2 తెలుగు స్టేట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పి కూడా అది కూడా క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇలానే అన్నిటి ఇంకా మనం లైక్ మైథలాజికల్ స్టోరీస్, లక్ష్మీ నరసింహస్వామి మీద చరిత్ర మీద కూడా అలా కొన్ని సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఇలా చేద్దామని, ఒక పెయింటింగ్ని ఒక మీడియం లాగా తీసుకొని ఇలా మేము కంటిన్యూ చేద్దామని చెప్పి ఇలా జర్నీ అనేది ఇలా కొనసాగిస్తున్నాం మేము. గుడ్ మా. ఓకే, థ్యాంక్ యూ. పూజిత. అంజలి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హయత్ నగర్. ఈ రోజే వచ్చారా? ఫస్ట్ టైం? సెకండ్ టైం ఇది. ఫస్ట్ డే ఎప్పుడు వచ్చారు? నేను చిన్న ఉన్నప్పుడు. అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చావా? ఫ్రెండ్స్తో రావాలనిపించింది. ఓకే, ఈరోజు మీ ఇద్దరు వచ్చారా ఫ్రెండ్స్? అవునా? ఓకే, ఎలా అనిపించింది మరి? చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? అంటే అప్పటికిప్పటికి చాలా పబ్లిక్ ఇంక్రీజ్ అయినారు. చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చినందుకు. ఐమ్ సో హ్యాపీ దేవుడు దర్శనం అయినందుకు. నా పేరు లావణ్య. యశస్విని. నవ్య. ఓకే, మీ ముగ్గురు వచ్చారా? ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్స్ మేము వచ్చాం. ఈ రోజే ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాం, కానీ చాలా రష్ ఉంది ఇక్కడ. అంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం అంటున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తాం, ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం వచ్చాం. ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం. ఓకే, ఎవ్రీ ఇయర్ అయితే వస్తారు ఇక్కడ, దర్శనం చేసుకుంటారు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ సప్తముఖ గణపతిని చూస్తే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ చాలా రష్ ఉంది. అవునవును, 7వ రోజు కూడా చాలా రష్ ఉన్నందుకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. చిన్నపిల్లలకు, ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ షాన్వాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా అండి? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, ఫస్ట్ టైం వచ్చారా ఈరోజు? ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఇది మన హైదరాబాద్ కల్చర్ మీకు తెలిసిందే, హిందూ ముస్లిం కలిసి ఉంటాము, గంగా జమునా తహజీబుల్ లాగా ఉంటాము. ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది, కలిసి మేము పండగలు జరుపుకుంటాము. అట్లనే విజిట్ చేయడం జరిగింది. నేను ఈరోజు నాతో పాటు నా బ్రదర్ నాకు ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు, విశాల్ అన్న. అట్లనే నేను వివేక్ భాయ్ కలిసి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సప్తముఖ గణపతిని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? మాకేంటంటే మేము కలిసిమెలిసి ఉంటాం కదండి, స్పెసిఫిక్గా చూస్తాము, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఇంచు పెరుగుతూ ఉంటుంది వినాయకుడు. అది ఒక అలగ్ ఆనందము చూసి మేము చాలా హ్యాపీగా అవుతాము. నేను యూత్కి కూడా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, మనము హిందూ ముస్లిం అని గొడవలలో పోకుండా అందరం ఒకళ్ళకొకళ్ళు మంచిగా నీట్గా కలిసిమెలిసి ఉండాలని, మంచి ఒక ఎన్విరాన్మెంట్ మన హైదరాబాద్ నుంచి మనం మొత్తం ఇండియా లెవెల్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం వస్తాము, ఇట్లనే మేము కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సుగుణాకర్ రెడ్డి. గణేష్ నా పేరు.
నా పేరు శ్రీశైలం నరసింహులు. ఈ రోజే వచ్చారండి మీరు? ప్రతి సంవత్సరం చూడటానికి వస్తారా గణపతిని? మీకు చాలా బాగుంది. అంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు అవి ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా సిస్టమేటికేషన్ చాలా బాగుంది. మాది మరకుకు మండలు, మాజీ సీఎం కేసీఆర్ గారి మండలం మాది.